సరిగ్గా హనుమంతుడు అబ్జర్వేషన్ ఎంత గొప్పదంటే, సీతమ్మ అపహరించబడిన తర్వాత రాముడు వెతుకుతాడు, ప్రకృతిని అడుగుతాడు, దేవతలను అడుగుతాడు. వాళ్ళు చెప్పకపోయేటప్పటికల్లా మహా కోపంతో ధనుసుకు బాణం సంధిస్తూ, నేను మెత్తగా కనబడుతుంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు దేవతలు, మొత్తం ముల్లోకాల్ని నేను ప్రళయకాలంలో అలా దగ్ధం చేస్తానని బాణం సంధించబోతే ఆపుతాడు లక్ష్మణస్వామి. ఆపకపోయింటే ఏమయ్యేదు అంటే ఆమె కోసం ఏదైనా చేస్తాడు, ప్రళయమైనా సృష్టిస్తాడని హనుమంతుడు అన్న మాట నిజమే అని రుజువయిందన్న మాట తెలుసుకోండి. ఇక్కడ అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఈమె విడిపోయినప్పుడు అనేది హనుమంతుడు చూడకపోయినా ఊహించాడు. అది గమనించవలసిన అవసరం. నిజంగా అంత పని చేయబోయాడా లేదా? హనుమంతుడు అనుకున్నాడు. అలాగా ఈమె వియోగంతో ఎంత పనైనా చేయదగినంత ఆవిడివిడ. రాముడు ఇలాంటి ఈమెను విడిచి ఉండడం అనేటటువంటిది గొప్ప కష్టమైన పనే చేస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి సీతమ్మను చూసి రాముణ్ణి తలంచుకుని, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అజేయుడు సర్వరక్షకుడైనటువంటి వాడు పతిగా ఉంటూ ఆయన పరాక్రమానికి ఏమీ తీసిపోని తమ్ముడు మరిది దగ్గర ఉంటున్నా, అంత రక్షణ ఉంటున్నా సీతమ్మ దుఃఖానికి లోబడింది అంటే రాసి పెట్టున్నప్పుడు ఎంత గొప్పవారికైనా కాలాన్ని దాటలేరు కదా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అందుకే రామాయణ భారతాలు విన్నప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్స్, డిప్రెషన్స్ ఇవి తగ్గుతాయండి. చిన్న చిన్న కష్టాన్ని కూడా అసహనంతో ఊగిపోతున్న నేటి తరానికి ఎంత కష్టాన్ని తట్టుకుని ధర్మంతో నిలబడ్డ మహానాయకులు, మహానాయికలు వాళ్ళ కథలు వినాలి, వింటూ ఉండాలి. ఆ మానసిక ధైర్యం ఇవ్వగలిగే శక్తి ఈ మహేతిహాసాలకు మాత్రమే ఉన్నది. అందుకే కాలోహి దురతిక్రమ, యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అనుకొని ఒక్కసారి కళ్ళు మూసుకుని రాముణ్ణి లక్ష్మణ్ణి నమస్కారం చేసుకుని సీతమ్మగా నమస్కారం చేసుకున్నట్ట. ఎందుకంటే నీ దయ వల్ల నిన్ను చూడగలిగేనమ్మా అని. అంతేగాని నేను చూశానమ్మా అని కాదు, నువ్వు దర్శనమిచ్చేవమ్మా. లేకపోతే చూశానంటే ఎంతవరకు వెతికినప్పుడు ఏది స్ఫురింపజేసిన రాముడికి దర్శనమిచ్చిన సీతమ్మకి నమస్కారం చేసుకున్నాడు హనుమంతుడు.